హలో ఫ్రెండ్స్, ఇదంతా కందికాయ. సో మీకు చూపించాను కదా ఇంతకు ముందు మా కంది చెట్లు. ఇదంతా కందికాయ. ఇప్పుడు అమ్మ వీటి నుండి మనకు కందులను వేరు చేస్తుంది. సో ఎలాగో ఒకసారి మీరు కూడా వీడియో చూడండి. సో ఈ కందికాయనంతా మేము చెట్టు నుండి తెంపి బిల్డింగ్ పైన అయితే ఎండపోసినాం. సో మనకు ఎండిన వల్ల ఈజీగా ఉంటుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా అనడం వల్ల మనకు ఎండితే ఈజీగా వచ్చేస్తాయి కందులు అనేటివి మనకు. సో చూడండి. సో మనం వీటి నుండి అయితే మంచి న్యాచురల్ కందిపప్పు అయితే రెడీ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా పెడతాను మీకు. పై నుండి చూస్తే ఇదంతా మనకు మంచిగా గ్రీనరీ కనిపిస్తుంది ఇదంతా. సో మీరు ఒకసారి వ్యూ చూడొచ్చు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. సో ఇక్కడ నుండి చూస్తే మాత్రం ఇదంతా మనకు ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా కనిపిస్తుంది మా తోట. వంకాయ చెట్లు, మామిడి చెట్లు అన్నీ. సో ఆ వీడియో కూడా మీకు పెట్టాను ఫ్రెండ్స్. ఇదంతా ఉల్లి తోట. సో మనకి ఇది వచ్చేసి ఆనియన్. ఇవి ఆనియన్ సీడ్స్. సో ఇవి డ్రై అయ్యాక మనం ఆనియన్ సీడ్స్ వాడుకోవచ్చు. ఇది ఆనియన్. ఇదంతా కనిపించేదంతా ఉల్లి తోట. సో ఒకసారి చూపిస్తాను మీకు జూమ్లో. చూడండి, ఇవి ఆనియన్ సీడ్స్. ఇది వచ్చేసి తెలుసు కదా అండి, ఇది బూడిది. సో బూడిది అనేది ఇట్లా మనం వెళ్ళి వాడికి వాడడం వల్ల మనకు గ్రోత్ అనేది అయితే బాగుంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వాడుతుంది. సో మీరు చూడొచ్చు మనకు గ్రోత్ అనేది ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, న్యాచురల్గా ఎలాంటి మందులు వాడదు. వాటర్ అండ్ ఇది బూడిది వాడుతుంది అమ్మ. సో అందుకని మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గ్రోత్ ఎంత బాగుందనేది. ఇదంతా టమాటా చెట్లు. ఇవి చూడండి, మనకు ఒక్క చెట్టుకి ఎన్ని టమాటా పడినాయో చూడండి. టమాటాలు ఇవన్నీ ఫైనల్గా చేస్తే మనకు ఇన్ని అయినాయి ఫ్రెండ్స్.